అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన శని మంత్రాలు, వాటి ప్రయోజనాలు ఈ వీడియోలో తెలియజేశాను. మిస్ కాకుండా చూడండి. మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదా? శనిదోషం వెంటాడుతున్నట్లు అనిపిస్తుందా? అయితే ఈ ఒక్కరోజు చేసిన పూజ మీ కర్మఫలాన్ని మార్చగలదు. ఆ రోజే శని త్రయోదశి. ఈ నెల జనవరి 31వ తేదీన శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడబోతుంది. అయితే ఈరోజు త్రయోదశి తిథి ఉదయం 8:26 వరకే ఉంది. కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజ చేయాలి. శని త్రయోదశి అనేది శనివారం నాడు వచ్చే త్రయోదశి తిథి. ఈరోజు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత పవిత్రమైన రోజు. కర్మఫల దాత అయిన శనిదేవుడు మన జీవితంలోని కష్టాలకు కారణమైన శని దోషాలను ఈరోజు భక్తితో పూజిస్తే తగ్గిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. సాడేసాతి, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్న వారికి శని త్రయోదశి ఒక మహావరంగా భావిస్తారు. మన హిందూ పురాణాల్లో శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలాగే శని దోషాలతో సతమతం అవుతున్నవారు ఈ అద్భుతమైన శని త్రయోదశి రోజున చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు, ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. కాబట్టి శని త్రయోదశి రోజున ఎటువంటి విధి విధానాలను పాటించడం ద్వారా ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం శం శనిశ్చరాయ నమః అని కామెంట్ చేయండి. ఈ శని త్రయోదశి రోజున మహాశివుడిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ సంకల్పం ఏదైనా సరే, మీకు ఎన్ని కోరికలు ఉన్నా సరే, ఈ శని త్రయోదశి రోజున పరమేశ్వరుడిని పూజిస్తే చాలు, మీ కోరికలన్నీ తక్షణమే తీరిపోతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించండి. మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. ఎందుకంటే ఈ త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. శివాలయానికి వెళ్ళగానే శివుడి కంటే ముందుగా నందిని దర్శించుకోవాలి. మీ మనస్సులో ఏమైనా కోరికలు ఉంటే నంది చెవిలో చెప్పుకోండి. మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని నేరుగా శివయ్య పాదాల చెంతకు తీసుకువెళ్తాడు. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఎంతో విశేషమైన శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది. ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మనలో చాలా మందికి దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు నీలం రంగు వస్త్రాలను ధరించండి. ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెట్టండి. కాకికి ఆహారం పెడితే ఎంతో అదృష్టం. ఎవరైతే కాకికి ఆహారం పెడతారో అలాంటి వారి కష్టాలన్నీ వారం రోజుల్లోనే తీరిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఆసక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం శం శనిశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో అదృష్టం పెరిగి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో, అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్లచీమలకు ఆహారంగా పంచదారను వెయ్యండి. అతి త్వరలోనే మీకు ధనయోగం కలిసి వచ్చి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. కానీ శనీశ్వరుడిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే చాలు, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు.
ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా నువ్వులను దానం చేస్తే శని ప్రసన్నుడు అవుతాడని, ఏలినాటి శని అలాగే అర్ధాష్టమ శని బాధల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ అద్భుతమైన శని త్రయోదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు. కేవలం ఈ ఒక్క రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున పొరపాటును కూడా నూనె, మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు. ఈ 3 వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. ఎదురింటి వారి నరదిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఏలినాటి శని దోషాలు వదిలిపోతాయి. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ చిహ్నం వేసుకోండి. మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకుకు జ్యోతిష్యపరంగా చాలా విశిష్టత ఉంది. మీ సంపదను రెట్టింపు చేసుకోవాలంటే ఈ శని త్రయోదశి రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి తరువాత ఈ బిర్యానీ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అద్భుతమైన ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉంటారో అలాంటి వారికి శని దోషాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు, మిథున రాశి వారికి కంటక శని, అలాగే సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి తైలాభిషేకం చెయ్యాలి. శనిదేవుడు శిక్షకుడు కాదు, న్యాయాధిపతి. ఈ శని త్రయోదశి నాడు భక్తితో ఒక దీపం వెలిగించండి, ఒక దానం చెయ్యండి. మీ జీవితంలో శని కృపను తప్పకుండా అనుభవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం త్వాం నమామి శనీశ్వరం.